నాశిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. స్వాగతం సార్. మన బాపట్ల నియోజకవర్గ ప్రథమ పౌరులైనటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు వారు మన మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయానికి రావడం చాలా సంతోషం. ఇప్పుడు వారి సువర్ణ హస్తాల చేతుల మీదుగా మన జెండా వందన కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. అందరూ కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండండి. సార్ ఇప్పుడు జెండా వందన కార్యక్రమం చేస్తారు. థ్యాంక్ యూ. సార్ ఇది పట్టుకోండి. సావధాన్. सैल्यूट. ब्रेक. राष्ट्रीय गान शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात यमुना गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलति तरंगा तव शुभ नामे जाहे तव शुभाशिष माहे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. వేశ్రం. మన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి మన గౌరవ శాసనసభ్యులు వారు వేగేసిన నరేంద్ర రాజు గారు వారి సందేశాన్ని ఇస్తారు. ఆగస్టు 15 భారతదేశంలోని మనందరికీ పెద్ద పండగ లాంటి దినం. అందులో ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా రిటైర్డ్ ఆర్మీ జవాన్ల మధ్య స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలంతో వచ్చిన ఆ స్వతంత్రాన్ని ఈరోజు 79వసారి మనం జెండా ఎగరవేసి భారతదేశం అంతా ఉత్సవాలు చేసే ఈ సందర్భం నిజంగా మీ అందరి మధ్య జరుపుకోవటం అనేది చాలా సంతోషం. మీ అందరి కష్టం ఎంతోమంది భారతీయుల మనోభావాల్ని భారతీయుల్ని కాపాడటానికి డిఫెన్స్ సెక్టర్ మొత్తం ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవల్ కానివ్వండి, మరియు ఇండియన్ ఆర్మీ కానివ్వండి, అందరూ కూడా భారతదేశానికి అండగా మేమున్నాం అని స్ఫూర్తి రగిలించి అప్పట్లో వచ్చిన ఆ స్వతంత్రాన్ని కాపాడుకుంటూ దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడటమే కాకుండా లేటెస్ట్గా సింగూరులో కూడా మన ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ ఘనత సాధించి మనం అనుకున్న లక్ష్యాలని కేవలం 48 గంటల్లో పూర్తి చేసి ఈ సందర్భం అనేది ఈ సంవత్సరం మనకు చాలా గర్వించదగ్గ విషయంగా ప్రపంచమే మన ఇంకా చూసి మూడవ స్థానానికి ఆర్థిక పరంగా టాప్ 3 కంట్రీస్లో ఒక కంట్రీగా ఎదగటానికి మనం ముందుకెళ్తూ 1947
100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భానికి మన భారతదేశం మన లైఫ్ స్టైల్ కానీ, మన లివింగ్ స్టైల్ కానీ, మన కష్టం కానీ, మన సంప్రదాయాలు, సంస్కారాలు కానీ ప్రపంచ దేశాలు కూడా ఎలుగెత్తి చాటే విధంగా వికసిత్ 2047 అంటూ వికసిత్ భారత్లో భాగంగా ప్రధానమంత్రి గారు చేస్తున్న ఈ యోగానికి, ఈ యజ్ఞానికి మనందరం భారతదేశ పౌరులుగా, భరతమాత ముద్దు బిడ్డలుగా మనందరం మన పెద్దల త్యాగ ఫలాలను గుర్తెరిగి మన తర్వాత తరానికి అవన్నీ చెబుతూ మన సాధన ద్వారా మన భారతదేశానికి మరింత వృద్ధిని, మరింత అభివృద్ధిని, మరింత సార్వభౌమ అధికారాన్ని, భారతదేశం అంటే ప్రపంచ దేశాలు కూడా గౌరవంతో ఎలుగెత్తి చాటే విధంగా మన కుటుంబాల్ని, మన జీవితాల్ని మెరుగుపరిచే విధంగా 1947 నుంచి 2047 మధ్య ఈ కాలంలో మనం ఎదిగే విధంగా ముందుకు వెళ్ళాలని, ఆ విధమైన ఆలోచనతో మనందరం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ క్రమశిక్షణకి, మీ త్యాగాలకి మనస్ఫూర్తిగా స్వాతంత్ర దినోత్సవ ధన్యవాదాలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ అభినందనలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. చాలా 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 ధన్యవాదాలు సార్. మాజీ సైనికుల ఆహ్వానం మేరకు వచ్చి ఒక జాతీయ పండుగ వచ్చినందుకు చాలా సంతోషం సార్.